స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇంకా ఈ రోజు అయితే నేను రొట్టెలు చాలా మిగిలిపోయినాయి అనమాట. మేము ఊరికి వచ్చిన నుంచి రొట్టెలు ఇస్తామని చెప్పేసి అమ్మ అయితే రోజు రొట్టెలు చేస్తుంది. రోజు ఒక 2-3 రొట్టెలన్నా మిగిలిపోతున్నాయి అనమాట. ఇంకా నేనేం చేసిన, సద్ది రొట్టెలు ఎవ్వరు తినరని చెప్పేసి పిల్లలకి వెరైటీగా ఈ రొట్టెలన్నీ స్మాష్ చేసేసి కొంచెం వాటర్లో తడిపి దీంతో ఒక వెరైటీగా ఉప్మా చేసి పెడదామని అయితే డిసైడ్ అయినా. ఇంకా రొట్టెలన్నీ ముక్కలు చేసేసి వాటర్లో అయితే డిప్ చేసేసి పిండి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నాను, చూపించి తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మొత్తం మన ఉప్మాకి తాలింపు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీంట్లో అన్ని ఐటమ్స్ వేసేసుకొని లాస్ట్లో అయితే మనం ఈ రొట్టెలు అయితే దీంట్లో వేసేసుకొని కలిపేసుకుంటే మనకి రొట్టెల ఉప్మా అయితే చాలా బాగుంటుంది. తాలింపు అంతా రెడీ అయిపోయిన తర్వాత ఈ రొట్టె ముక్కలన్నీ ఆ తాలింపులో వేసేసుకొని మనము కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుంటే మనకి రొట్టెల ఉప్మా అయితే రెడీ అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.